ಹಲೋ ಎವ್ರಿವನ್, ನಾನು ನಿಮ್ಮ ಕೋನಸೀಮ ಹುಡುಗಿ ಸತ್ಯಗೌರಿ. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದಾರೆ? ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ. ಸೊ ಇವತ್ತು ವಾರ ಅಂತ, ಹಾಗಾಗಿ ನಾನು ಬೆಂಗಳೂರು ಸ್ಪೆಷಲ ದೊನ್ನೆ ಬಿರಿಯಾನಿ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. సో ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండ్ హెల్దీ టూ. ఏంటి ఈ అమ్మాయి కన్నడలో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కన్నడ వాళ్ళు కూడా ఉన్నారనమాట. కర్ణాటక వాళ్ళు, బెంగుళూరు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి అంటే దట్టు ఈ చికెన్ దొన్నె బిర్యానీ అనేది మన కర్ణాటక స్పెషల్ ఫుడ్ కాబట్టి నేనైతే సరదాగా ఇంట్రో అనేది కన్నడలో ఇచ్చాను. సో ఎవరైతే మన బ్లాగ్ అయితే వాచ్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసి. సో గాయ్స్, ఈరోజు వీడియోలో నేనైతే కర్ణాటక స్పెషల్ మై ఫర్ ఎవర్ ఫేవరెట్ అనమాట చికెన్ దొన్నె బిర్యానీ అయితే కుక్ చేయబోతున్నాను. సో ప్రీవియస్లీ ఏంటి అంటే ఎప్పుడైనా దొన్నె బిర్యానీ తినాలనిపించినప్పుడు హొస్కోటే వెళ్ళే వాళ్ళము. హొస్కోటే వెళ్ళి అక్కడ చికెన్ దొన్నె బిర్యానీ తీసుకునే వాళ్ళము. అండ్ చికెన్ కబాబ్, మటన్ దొన్నె బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ కావాలి అంటే కుష్కా విత్ చికెన్ కబాబ్ కూడా తినేవాళ్ళము. సో బట్ ఏంటి అంటే ప్రతిసారి వెళ్ళలేము, అవుట్ సైడ్ ఫుడ్ తినలేము కదా. సో అందుకే ఒకసారి ట్రై చేసాము ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో లాస్ట్ వీక్ అయితే ట్రై చేసాము, చాలా అంటే చాలా బాగా వచ్చింది. వై నాట్ మేక్ ఏ వీడియో అని చెప్పేసి ఇప్పుడు ఈ వీక్ అయితే సో నేనైతే సరదాగా కుక్ చేస్తున్నాను చికెన్ దొన్నె బిర్యానీ. సో సరదాగా వీడియో చేద్దాము. సో మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలియదు కదా. సో నార్మల్గా బిర్యానీ అంటే సో స్పైసీగానే ఉంటుంది. సో రెడ్ కలర్లో అలా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ దొన్నె బిర్యానీ అంటే గ్రీన్ లీవ్స్ యూస్ చేసి చాలా టేస్టీగా తయారు చేస్తారనమాట. ఎంటైర్ ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో రెగ్యులర్ బిర్యానీతో కంపేర్ చేసుకుంటే బట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ అని అయితే నేను చెప్తానండి. సో ఆల్రెడీ హొస్కోటే దొన్నె బిర్యానీ వ్లాగ్ అయితే చేశాను. అసలు అక్కడ దొన్నె బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ అలాగే చికెన్ కబాబ్ ఎలా తయారు చేస్తారని చెప్పి సెపరేట్ వ్లాగ్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్. సో మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ అలాగే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇన్ కేసు వాచ్ చేయలేదు అంటే వాచ్ చేయండి. సో ఎస్పెషల్గా మన కర్ణాటకలో బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ దొన్నె బిర్యానీ తెలియకుండా ఉండదు. దట్ ఈస్ దేర్ ఫేవరెట్ అని అయితే నేను చెప్తానండి. సో ఏంటి అంటే వన్స్ ఇక్కడ ఇంత దొన్నె బిర్యానీ తిన్నాము అంటే ఇంకా అదర్ బిర్యానీస్ మీదకి వెళ్ళదు, నాకైతే వెళ్ళదు. సో ప్రజెంట్ నాకు నార్మల్ బిర్యానీ, నార్మల్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీతో కంపేర్ చేసుకుంటే నాకు ఈ దొన్నె బిర్యానీ ఇష్టం అనమాట. సో దొన్నె బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటాను అండ్ అలాగే మటన్ బిర్యానీ కూడా తింటాను. ఇది వచ్చేసి నాకు కరెంట్ ఫేవరెట్ అని అయితే నేను చెప్తాను. సో అందుకే ఎందుకు కుక్ చేయకూడదు, మనమే ఇంట్లో కుక్ చేసుకుని నేర్చుకుందాము అని అయితే నేనైతే కుక్ చేసేసాను సక్సెస్ఫుల్గా. డిష్ అయితే సక్సెస్ అయ్యిందండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈవెందో బిర్యానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో నేనైతే డీటెయిల్డ్గా మీకైతే కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చికెన్ కబాబ్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ హొస్కోటే చికెన్ బిర్యానీ అండి. సో ఇది కూడా మ్యాండేటరీగా ఉండాలి. సో అప్పుడే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో చికెన్ కబాబ్ అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటే మన బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ విత్ మ్యారినేషన్ ప్రాసెస్ అనమాట. సో నేనైతే 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. సో 1/2 కిలో వరకు నీట్గా బిర్యానీ కట్లో చికెన్ అయితే తీసుకున్నాను. సో 2 లెగ్ పీసెస్ కూడా నేను తీసుకున్నాను అనమాట. సో కొన్ని చికెన్ అయితే ఇలా క్యూబ్స్లా కట్ చేశారు. సో నీట్గా వాష్ చేసేసి మీరు పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ చికెన్ ఏంటి అంటే మినిమం 1 అవర్ అయినా కూడా మనం స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలన్నమాట. అండ్ అలాగే చికెన్ దొన్నె బిర్యానీ చేయాలి అంటే సో చిట్టి ముత్యాల రైస్ అన్నది ఉంటుందన్నమాట. సో అది కూడా మనం 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాము, టర్మరిక్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. సో ఇన్ కేస్ టేస్ట్ ఏమన్నా మ్యాచ్ అవ్వలేదంటే లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు. ఇది హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అయితే మేము యాడ్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కర్డ్ ఏంటి అంటే మన బిర్యానీకి చాలా కమ్మని టేస్ట్ అయితే వస్తుంది అనమాట. నేను ఒక 3.5 4 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. డైరీ ప్రోడక్ట్స్ అయితే కంప్లీట్గా అక్షయ కల్పనే యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇవి ఆర్గానిక్ అనమాట. ఇదేమీ ప్రమోషన్ కాదు. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను షేర్ చేసుకుంటున్నా.
సో, కర్డ్ గానీ, మిల్క్ గానీ, బటర్ గానీ, పన్నీర్ గానీ, ఘీ గానీ సో, ఇంట్లో ఏ డైరీ ప్రోడక్ట్ అయినా కూడా నేనైతే అక్షయకల్పని యూజ్ చేస్తున్నాను. సో, మనకి బ్లింకిట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, నీట్‌గా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, వన్స్ మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. నీట్‌గా మనకి మ్యారినేట్ అయిపోతది. సో, స్పైసెస్ అన్నీ కూడా చికెన్‌కి పడతాయి. నెక్స్ట్ రైస్ కూడా 1 అవర్ సోక్ చేసుకోవాలి అని చెప్పాను కదా! ఇక్కడైతే నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నానండి. ఇవి మనకి బ్లింకిట్‌లో, అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఫైండ్ ఔట్ చేయలేదు అంటే నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరైతే ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో, నేనైతే 1 ½ గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకుంటున్నాననమాట. నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసేసి, వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, ఏంటి అంటే నేను లంచ్‌కి ఇంక డిన్నర్‌కి కూడా బిర్యానీ రైసేననమాట. సో, నా క్వాంటిటీ ఎంత కావాలో అంత ప్రకారం నేను రైస్ అయితే వేసుకుంటున్నాను. సో, మీకెంత కావాలి ఆ క్వాంటిటీలో మీరైతే వేసుకోవచ్చండి. సో, కొంతమంది ఎక్కువ పీపుల్ ఉంటే ఎక్కువ రైస్ పడతది. సో, అలాంటప్పుడు మీరు 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు. సో, చికెన్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మనం ఆల్రెడీ కబాబ్ కూడా చేసుకుంటాం కాబట్టి సో, కబాబ్ ఉంటుంది కాబట్టి కబాబ్ అండ్ అలాగే చికెన్ పీసెస్ బిర్యానీలో చికెను అంతా కూడా మీకు సరిపోతదనమాట. ఇన్ కేస్ మీకు కావాలి ఎక్స్‌ట్రా చికెన్ అనుకుంటే మీరు ఎక్స్‌ట్రా చికెన్ బిర్యానీలోనే మ్యారినేషన్ ప్రాసెస్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే రైస్ బాగా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసేసి 1 అవర్ పక్కన పెట్టేసానండి. ఇవి నీట్‌గా సోక్ అవుతూ ఉంటాయి. సో, ఇలా ఇవి సోక్ అయ్యే ప్రాసెస్‌లో నెక్స్ట్ మనమైతే ప్యారలల్‌గా బిర్యానీకి కావాల్సిన ఐటెమ్స్ అయితే రెడీ చేసేసుకుందాము. సో, బిర్యానీకి నెక్స్ట్ గ్రీన్ పేస్ట్ అండ్ అలాగే ఆనియన్ పేస్ట్ కావాలనమాట. ఫస్ట్ నేనైతే పాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్‌గా ఉన్నట్టు ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో, వన్స్ ఆయిల్ అనేది లైట్‌గా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేయాలి. సో, షాజీరా, కస్తూరి మేతి, చెక్క, మొగ్గ అండ్ అలాగే బిర్యానీ ఆకు, గ్రీన్ యాలకులు, నల్ల యాలకులు, స్టార్ ఫ్లవరు, మిరియాలు, లవంగ మొగ్గలు ఇవన్నీ కూడా మీరైతే యాడ్ చేసుకోవాలండి. సో, ఏంటి అంటే దీన్ని పేస్ట్‌లా చేసేసుకుంటామనమాట. ఇక్కడ కస్తూరి మేతి ఆప్షనల్. సో, ఆల్రెడీ నేను గ్రీన్ పేస్ట్‌లో మెంతి ఆకు వేస్తాను కాబట్టి కస్తూరి మేతి ఆప్షనల్. మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదా అంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కస్తూరి మేతి నా దగ్గర అవైలబుల్‌గా ఉంది అని చెప్పేసి నేను వేశాను. సో, ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒక 1 మినిట్ నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ ఫ్రై చేయొద్దండి. లో ఫ్లేమ్‌లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ మంట అవసరం లేదు. కింద ఫ్లేమ్ అనేది లోగానే ఉంచుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటదనమాట. లేదు ఎక్కువ మీరు ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసేసారంటే మాడిపోతాయి. సో, మనకి చేదొచ్చేస్తదనమాట. బ్యూటీ ఆఫ్ బిర్యానీ అంతా స్పైసెస్‌లోనే ఉంటుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్‌లో స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలనమాట. మీరిక్కడ చూసుకుంటే స్పైసెస్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. సో, 1 మినిట్ నీట్‌గా నేను రోస్ట్ చేశాను లో ఫ్లేమ్‌లో. సో, నెక్స్ట్ స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే స్లైసెస్‌లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. యాక్చువల్‌గా ఈ బిర్యానీ కొంచెం టైమ్ కన్జ్యూమింగ్. బట్ టేస్ట్ అయితే అద్దిరిపోతది. ఎందుకు టైమ్ కన్జ్యూమింగ్ అంటే అన్నీ లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. సో, అంతేననమాట. ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్ పెట్టేసి చేసేసారు అంటే అన్నీ మాడిపోతాయి. టేస్ట్ అనేది యాక్చువల్‌గా ఉండదు. బయటకి రోస్ట్ అయిపోయినట్టు ఉంటాయి గానీ లోపల నుంచి ఫ్రై అవ్వవనమాట. సో, ఏంటి అంటే మీకు వీకెండ్‌లో ఖాళీ ఉన్న టైంలో నీట్‌గా అన్నీ తెచ్చుకొని ఒక నీట్‌గా ఒక హాఫ్ డే దీనికి టైమ్ స్పెండ్ చేయగలము అనుకుంటే నీట్‌గా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. సో, దీని టేస్ట్ కోసమైనా సరే మనకు కష్టం తెలీదు. ఎంత టైం పట్టింది, ఎంత టైం చేశాము అని. మీరిక్కడ చూస్తే నాకు ఆనియన్స్ అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిపోయినియి. నెక్స్ట్ వీటిని కూల్ డౌన్ చేసిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని నేనైతే మిక్సీ పట్టేస్తున్నానండి. సో, మెత్తని పేస్ట్‌లా మీరు మిక్సీ పట్టేసుకోవాలి. మీరిక్కడ చూసుకుంటే నాకైతే ఇలా మిక్సీ పట్టాను. వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు. ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదనమాట ఈ పేస్ట్‌లో. సో, దీన్ని నీట్‌గా ఒక బౌల్‌లోకి తీసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. సో, ఫైనల్‌గా ఆనియన్ పేస్ట్ అయితే తయారైపోయింది. నెక్స్ట్ గ్రీన్ పేస్ట్ అనమాట. సో, గ్రీన్ పేస్ట్ కోసం ఇంకొక పాన్ పెట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. సో, గ్రీన్ పేస్ట్ చేయడానికి నేనైతే ఒక కట్ట మెంతికూర ఆకైతే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాననమాట. సో, అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను.
సో, ఇన్ కేస్ మీకు మెంతికూర ఎంత తీసుకోవాలి అనే డౌటొస్తే నేనొక మీడియం సైజ్ కట్ అనేది ఇక్కడ తీసుకున్నానండి. సో, మీకిక్కడ చూపిస్తున్నాను చూసారా? దీన్ని నీట్‌గా రూట్స్ అవి కట్ చేసేసి, క్లీన్ చేసేసి ఒక 4 టైమ్స్ వాటర్‌లో వాష్ చేసేసాను. ఎందుకంటే ఇందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో, మీరైతే నీట్‌గా వాష్ చేసుకోవాలి 4-5 టైమ్స్. సో, మట్టి అంతా పోవాలనమాట. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత 10 గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి. చిల్లీ కూడా హాఫ్ కట్ చేసి వేసుకోవాలి. లేదు అంటే పేలుతాయి ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు. సో, వన్స్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ లీవ్స్ అన్నీ కూడా నేను వేస్తున్నాను. మెంతికూర, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా మీరు వేసేసి నీట్‌గా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇంత ఆకు వేస్తున్నాము చేదొస్తది కదా! బాగోదు అని చెప్పి. సో, బిర్యానీ ఎటువంటి చేదు రాదండి. మనం ఈవెన్ దో ఆకు క్వాంటిటీ ఎక్కువ వేసినా వన్స్ అది ఫ్రై అయిన తర్వాత మనం వేసిన దాంట్లో ఒక 20% మాత్రమే పేస్ట్ అనేది వస్తది. సో, చేదొస్తది, బాగోదు అనే ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు. సో, నీట్‌గా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. చూసారా? ఆకు మనం కడాయి ఫుల్లుగా వేసేసాము. ఇప్పుడు అది కడాయిలో ఒక 40% వరకే వచ్చింది. సో, లైట్‌గా వాటర్ ఉంటాయన్నమాట. సో, లైట్‌గా వాటర్ ఉన్నప్పుడే మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ చేసేసుకోవాలి. చూసారా? మనం చూపించిన గ్రీన్ చిల్లీ అండ్ అలాగే గ్రీన్ లీవ్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఒక 80% బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకొని నీట్‌గా కూల్ చేసేసుకోవాలన్నమాట. సో, వన్స్ కూల్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. సో, మెత్తని పేస్ట్‌లా మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఎలా అయితే ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టేసామో అలానే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ దొన్నె బిర్యానీకి గ్రీన్ పేస్ట్, ఆనియన్ పేస్టే హాట్ అనమాట. ఈ గ్రీన్ పేస్ట్ అంతా కూడా ఒక చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గ్రీన్ పేస్ట్ చూస్తే నాకు గోరింటాకు గుర్తొచ్చింది. సో, గోరింటాకు కూడా సేమ్ ఇలాగే ఉంటది గదా! నెక్స్ట్ వచ్చి మళ్ళీ పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇప్పుడేంటి అంటే బిర్యానీ ప్రాసెస్ ఇంక స్టార్ట్ చేసేయొచ్చు. సో, మీకిక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ గూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లైక్ బ్లాక్ స్టోన్ ఫ్లవరు అండ్ అలాగే చెక్క, మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు కట్ చేసి వేశాననమాట. ఎందుకంటే మనం కలిపేటప్పుడు పైకొచ్చేస్తది. అందుకని నీట్‌గా కట్ చేసి నేనైతే వేసుకున్నాను. ఇవి కూడా ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. సో, ఆల్రెడీ ముందు చెప్పినట్లు ఇవి బాగా మీరు హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఎక్కువ టైం రోస్ట్ చేసేసినా కూడా చేదనేది వచ్చేస్తది. సో, బీ కేర్‌ఫుల్ అనమాట. చాలామంది ఇక్కడే లైక్ ఫెయిల్ అవుతారు. సో, స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసేసి మాకు బిర్యానీ చేదొచ్చేసింది ఏంటి అనుకుంటారు. సో, లో ఫ్లేమ్‌లోనే మీరు నీట్‌గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేనైతే వేస్తున్నాను. ఇవి కూడా సన్నగా స్లైసెస్‌లా కట్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లోగా ఫ్రై చేసుకోండి. సో, ఈ వీకెండ్ అయితే నేనైతే కుకింగ్‌తోనే స్పెండ్ చేశాననమాట. నాకైతే బయటకు వెళ్ళి తినాలి అనైతే లేదు. సో, ఇంకా ఓపికగా కుక్ చేసుకుంటున్నాను. సో, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశానండి. మీరు సాల్ట్ వాటర్ యాడ్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా 1 టేబుల్ స్పూన్ వేసాము. ఇన్ కేసు సాల్ట్ గానీ, కారం గానీ ఎక్కడైనా తక్కువైంది అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్స్ వాటర్ పోసిన తర్వాత. సో, నీట్‌గా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. వన్స్ ఆనియన్స్ అనేవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక బుడ్డి జార్‌లో మంచిగా చేసేసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. సో, ఎప్పుడైనా కుకింగ్ చేసినప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. సో, 1 వీక్ వరకు నేనైతే స్టోర్ చేసుకుంటానండి. సో, మధ్యలో ఎప్పుడైనా కర్రీస్ చేసినా, ఏమన్నా బిర్యానీ గానీ, ఏమన్నా రైస్ చేసినా గూడా ఇదే వాడుకుంటాను. సో, ఇక్కడ మనకి సోక్ చేసాం గదా! 1 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా! దీన్ని ఈ ఆనియన్స్‌లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ ఈ చికెను మనకి ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 45 మినిట్స్ అయితే పడతదండి. సో, స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టి నేనైతే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేస్తున్నాను. సో, ఏంటి అంటే ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేయాలి. ఈ వాటర్ అంతా బయటకొచ్చేసి చికెన్ అనేది మనకి 80% వరకు కుక్ అయిపోవాలనమాట. సో, లేదు అంటే మనకి బిర్యానీలో చికెన్ పీస్ అనేది పచ్చిగా ఉంటది. సో, మీరిక్కడ చూసారా? చాలా టెంప్టింగ్‌గా ఉంది గదా! నాకైతే లెగ్ పీసుల మీదే ఉంది. ఎప్పుడు బిర్యానీ అయిపోద్దా? ఎప్పుడు తిందామా అని.
సో, ఇలా నాకైతే ఒక 30, 45 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిందండి. సో, వన్స్ మనకి చికెన్ 80% ఫ్రై అయిపోయిందనగా ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ టైము ఫ్రై చేయవసరం లేదు. సో, వన్స్ ఆనియన్ పేస్ట్ నీట్‌గా మిక్స్ చేసేసిన తర్వాత మనం వాటర్ పోసేయొచ్చు. సో, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ మీరు ఫ్రై చేశారు అంటే మళ్ళీ మాడిపోతది. చేదొచ్చేస్తాయన్నమాట. ఆల్రెడీ స్పైసెస్ ఉన్నాయి. ఆనియన్ పేస్ట్ ఫ్రైడే కాబట్టి మీరైతే ఎటువంటి హై ఫ్లేమ్ పెట్టొద్దు. సో, బాగా ఫ్రై అయ్యి ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది అనగా మనమైతే వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ ఎలా అంటే 1 కప్ రైస్‌కి 2 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, 1 కప్ రైస్‌కి 2 కప్స్ కాబట్టి లైక్ హాఫ్ కప్‌కి 1 కప్ అనమాట. అరౌండ్ నేను 3 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. నేనైతే గ్లాసెస్‌తో రైస్ తీసుకున్నాను కాబట్టి సో, 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, అలా మీరు క్వాంటిటీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనకి ఎక్కువ టైం పట్టదు. ఏ చికెన్ కుక్ అవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ అది 80% అయిపోయింది కాబట్టి మనకైతే ఎక్కువ టైం అయితే పట్టదు. వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం తయారు చేసిన గ్రీన్ పేస్ట్ ఉంది కదా! సో, గ్రీన్ పేస్ట్ కూడా నేను ఈ వాటర్‌లోనే యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. సో, ఈ గ్రీన్ పేస్ట్ ఏంటి అంటే గడ్డలు కట్టేస్తది. సో, మీరు గడ్డలేం లేకుండా నీట్‌గా బాగా కలుపుకోవాలనమాట. గ్రీన్ పేస్ట్ అంతా కూడా వాటర్‌లో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. దట్ టూ లో ఫ్లేమ్‌లోనే మీరు కలుపుకోండి. వన్స్ అంతా మిక్స్ చేసేసిన తరువాత మూత పెట్టుకొని మీరు కావాలంటే హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. వాటర్ బాగా మరగాలనమాట. సో, నేనైతే ఈసారి కడాయిలో కుక్ చేస్తున్నాను బిర్యానీ. సో, గ్రీన్ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసాను. ఇక్కడ చూసారా బాగా బాయిల్ అవుతుంది. సో, ఈ కండిషన్‌లోనే మీరు బిర్యానీ వాటర్ యొక్క సాల్ట్, కారం అనేది చెక్ చేసుకోండి. సో, మీకంతా బావుంది. సాల్ట్, స్పైస్ అన్నీ సరిపోయినాయి అనగా బాగా మరగాలనమాట. సో, నాకైతే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గింది చూసారా? ఇప్పుడు నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ సోక్ చేసిన రైస్ ఉంది కదా! ఆ రైస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే మీరు విజిల్స్ పెట్టుకోవడం గానీ, లైక్ మూత పెట్టేసి కుక్ చేయడం అలాంటియి అయితే ఇంక మనకు అవసరం లేదండి. రైస్ ఎలా వండుకుంటాం, అన్నం ఎలా వండుకుంటాం కలుపుకుంటూ, అలా వండుకోవాలనమాట. వన్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేశాను. ఒక హాఫ్ లెమన్ కూడా. సో, ఇంక అలా కలుపుకుంటూ మనం ఇంకా దగ్గరికయ్యేలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నం వండుకున్నట్టే వండుకోవాలనమాట. సో, మధ్య మధ్యలో నేను మూత కూడా పెట్టాను. నీట్‌గా ఉడకాలి అని చెప్పేసి. చూసారా కొంచెం దగ్గర పడింది. సో, ఇలా మనం ఇంకా కలుపుకుంటూ కలపాలండి. లేదు అంటే కింద అడుగంటిపోతది లేత మాడిపోతదనమాట. సో, ఇంకా ఓపికగా కలుపుకుంటా ఉండాలి. గ్రీన్ పేస్ట్ చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. సో, బిర్యానీ అంటే అందరూ కూడా లైక్ వైట్ రైస్ రెడ్‌గా ఉంటుంది అనుకుంటారు. బట్ ఇక్కడ మన బెంగుళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ అంటే ఇలా గ్రీన్ కలర్‌లో ఉంటదండి. మస్ట్ ట్రై చేయాల్సిన డిష్ అనమాట ఎవరైనా బెంగుళూరు వచ్చారు అంటే. సో, చూసారా కొంచెం దగ్గర పడింది మన రైస్. సో, వన్స్ మన రైస్ కూడా 80% కుక్ అయిపోయింది అన్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేయాలండి. ఘీ అంటే చాలా కమ్మగా ఉంటదనమాట. ఇక్కడ నేను యూజ్ చేసిన ఘీ కూడా అక్షయకల్ప వాళ్ళ ఘీయే. బిట్ ఎక్స్‌పెన్సివ్ బట్ ఆర్గానిక్ అనమాట. మనకి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిలాగే నాకైతే అనిపించింది. సో, ఇక ఇది కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో, బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ హీట్‌కే రిమైనింగ్ రైస్ కూడా ఉడికిపోతదనమాట. సో, చూసారా మన బెంగుళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బా వచ్చింది. సో, నేను ఇది ఫస్ట్ టైమ్ కుక్ చేయడం అనమాట. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో, లాస్ట్ టైమ్ అందరం కలిసి కుక్ చేసాము. బట్ నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ నీట్‌గా నేనైతే కుక్ చేశాను. సో, ఫైనల్‌గా మన దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ప్లేట్‌లో పెట్టేస్తున్నాను. చూసారా టెక్స్చర్ గానీ, ఆ పీస్ గానీ చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి. సో, మీన్‌వైల్ ఇలా కుక్ అవుతున్నప్పుడే నేను రిమైనింగ్ చికెన్ కూడా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చాను ఎక్స్‌ట్రా. సో, దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని చికెన్ కబాబ్ కూడా తయారు చేసేసానండి. సో, ఇంకొకసారి బిర్యానీ అవుతుంది వన్ సైడ్ అండ్ అలాగే ఇంకో సైడ్ కబాబ్ కూడా తయారు చేశాను. సో, కబాబ్ అండ్ అలాగే కబాబ్ పైన చాట్ మసాలా వేసుకుంటే చాలా బావుంటది. అండ్ అలాగే
సో కబాబ్లో కర్రీ లీవ్స్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాను అనమాట. ఇన్ కేస్ మనకి సలాడ్ కావాలి అనుకుంటే క్యారెట్, కీరా, ఆనియన్, బీన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే మౌత్ వాటరింగ్ ఆగట్లేదు. సో పీస్ అయితే చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి. సో మస్ట్ ట్రై, మీరు కూడా ట్రై చేయండి చికెన్ దొన్నె బిర్యానీ. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగా నాకైతే కుదిరింది. సో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి మా వాళ్ళకి తినిపించాలి మన బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ అయితే. సో గాయ్స్ ఇదనమాట ఈరోజు వీకెండ్ స్పెషల్, సండే స్పెషల్ నేను చేసిన చికెన్ దొన్నె బిర్యానీ. మీకైతే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.